హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీ ఈఏపీ సెట్ 2025 అడ్మిషన్‌కి సంబంధించి కౌన్సెలింగ్ ప్రాసెస్ తెలుసుకుందాం. సో, ఈ అడ్మిషన్స్ వచ్చి మనకి ఇంజినీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ అడ్మిషన్స్ కోసము నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎంపీసీ స్ట్రీమ్ వారికి సంబంధించిన ఎంసెట్ లేదా ఎఫ్సెట్ కౌన్సెలింగ్ అండి. సో, దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా మనము ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నో యువర్ రిజిస్ట్రేషన్ ఆర్ అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్. సో ఇది ఒక లింక్ ఉంటుంది. తర్వాత ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అండ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ వెరిఫికేషన్ ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. ఆ ఆన్లైన్లో చేసిన వెరిఫికేషన్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మనము సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 7/7/2025 టు 16/7/2025 మొత్తంగా మనకి ఒక 10 రోజులైతే కౌన్సిలింగ్ ఉండబోతుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి 7th జూలై నుంచి 16th జూలై వరకు అవకాశం ఇచ్చారు. వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఇలా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అలాగే అప్లోడ్ చేసుకుంటారో సర్టిఫికేట్స్ వాళ్ళకి 7th జూలై నుంచి 17th జూలై వరకు వెరిఫికేషన్ అనేది అప్లోడెడ్ సర్టిఫికేట్స్కి చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. మనకి 13th జూలై నుంచి 18th జూలై వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇలా పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ మనకి చేంజ్ చేసుకోవడానికి కూడా ఒక డే ఇచ్చారు. అది 19th జూలై. ఓకే, అలాగా పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ నుంచి మనకి సీట్ అలాట్మెంట్ అనేది 22nd జూలైన రిలీజ్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజెస్ అనేది 23rd జూలై టు 26th జూలై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సీట్ అలాట్మెంట్స్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ జాయినింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. దానికి 23rd జూలై నుంచి 26th జూలై వరకు అవకాశం ఇచ్చారు. అండ్ క్లాస్ వర్క్ అనేది మనకి 4th ఆగస్ట్ నుంచి కమిట్మెంట్ అవుతుందని చెప్పారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఫామ్స్ చెప్పుకున్నామో అలాగే ఇంపార్టెంట్ డేట్స్ చెప్పుకున్నామో, సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ అలాగే ఈ ఫామ్స్లలో మనం ఏమేమి చేయాలి అనేది మనకు ఒక యూజర్ గైడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే యూజర్ మాన్యువల్ ఫర్ క్యాండిడేట్స్ అని చెప్పి ఒక లింక్ ఇవ్వడం జరిగింది. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇది మొత్తానికైతే మనకి 43 పేజెస్ ఉన్న ఒక పీడిఎఫ్ ఫైల్. దీంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఓకే, అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి 10th క్లాస్ మార్క్స్ మేమో అవసరం ఉంటుంది. అలాగే మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇంటర్మీడియట్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ కావాలి. 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అవసరము. అలాగే రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. మైనార్టీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, మైనార్టీ వాళ్ళైతే మైనార్టీ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. టీసీ కూడా అవసరం అవుతుందండి. సో ఇవన్నీ మనం అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్. ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో 1 MB కంటే బిలో ఉండేటట్టు చూసుకొని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి 1st జనవరి 2022 తర్వాత ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయి ఉండాలి. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, ఇది ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళైతే మోస్ట్లీ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి రావచ్చు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. అది 2025-26 ఇయర్లో ఇష్యూ చేసిన మీ సేవ సర్టిఫికేట్ అనేది ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందడానికి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రైవేట్ స్టడీడ్ క్యాండిడేట్స్, ప్రైవేట్గా చదువుకున్న వాళ్ళు అంటే ఓపెన్ స్కూలింగ్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంది. వాళ్ళు ఏపీ లోకల్ రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటే. సో దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని గురించి యూజర్ గైడ్ అంటాము. ఈ యూజర్ గైడ్ ఆధారంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో మీరు ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ కోసం మీరు ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండు డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో DDMM 4 వాయిస్ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. అలాగే ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ఇగో ఈ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలని చెప్పాడు. అలాగే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. వన్స్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఏపీ సెట్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫామ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో పర్సనల్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఆధార్ నెంబర్, ఈ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అలాగే జెండర్, ఇక్కడ మనకి ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే కొంత డీటెయిల్స్ మనం ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకున్నప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తామో ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో అట్లా మనకు వచ్చే డేటా ఏంటంటే ఆధార్ నెంబరు, రీజియన్, అలాగే మనకి ఇక్కడ ఈమెయిల్, ఈ డీటెయిల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, జెండరు, ఫాదర్ నేము, రీజియన్, ఈమెయిల్, అలాగే మన ఫోటోగ్రాఫ్ కూడా వస్తుంది. మైనార్టీ స్టేటస్ అయితే మైనార్టీస్ అయితే మైనార్టీ ఎస్ అని వస్తుంది. నాట్ అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్ వస్తుంది. క్యాస్ట్ కేటగిరీ, ఓకే, క్యాస్ట్ కేటగిరీ ఫ్రమ్, సెలెక్ట్ క్యాస్ట్ ఫ్రమ్. సో ఇక్కడ మీ క్యాస్ట్ బీసీడీలో ఏ క్యాస్ట్ అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, మొబైల్ నెంబరు, స్టేట్ ఆఫ్ ది క్యాండిడేట్, స్టేట్ అదే ఏపీయా నాన్ ఏపీయా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఏపీ ఈ సేవ ఆర్
మీ సేవ ఆర్ అదర్ క్యాస్ట్ అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి రావచ్చు. ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్న ఇవన్నీ కూడా బిలో 1 MB ఉండేటట్టు చూసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎంటర్ చేసాం. అలాగే క్యాస్ట్ స్టేటస్, సెలెక్ట్ స్టేటస్, ఇక్కడ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, ఎస్సీ వాళ్ళకి క్లియర్గా ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్టిఫికేట్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో దాని సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్టీ, బీసీఏ, బీసీబీ, సిడిఈ ఇవి ఏవైతే అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎకనామికలీ వీకర్ సెక్షన్ స్టేటస్ కూడా అడుగుతున్నారు. సో ఎస్ఆర్ నో అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. మీ పర్సనల్ డీటెయిల్స్లో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఇష్యూ చేశారో ఈ ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ ఏపీ ఈ సేవ నుంచి సచివాలయము, మీ సేవ, అదర్ ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ప్రాపర్గా ఎంటర్ చేయకపోతే ఇన్వాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని కూడా మీకు మెసేజ్ వస్తుంది, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రాపర్గా లేకపోతే. ఓకే, సో ఇవన్నీ ప్రాపర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ప్రాపర్గా ఎంటర్ చేస్తే మనకి ఇలాంటి ఎర్రర్ మెసేజ్ ఏమీ రావు. ఓకే, నెక్స్ట్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు ఇన్కమ్ ఉంటే కనుక మీరు బిలో 2 lakhs అయితే 2,50,000 అయితే బిలో 2,50,000 ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేకపోతే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ చేయకపోయి ఉంటే ఓకే, ఇక్కడ సింపుల్గా మీరు నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏవైతే సర్టిఫికేట్స్ ఎస్, నో అని సెలెక్ట్ చేసుకుంటారో ఎట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి కూడా మీకు ఆప్షన్ వస్తుంది. మీరు చూసినట్టు ఇక్కడ సపోజ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎస్ అని పెట్టుకున్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి అవకాశం వచ్చింది. ఇక్కడ చూస్ ఫైల్ అని అడుగుతుంది. సో ఈ చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని మన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ ప్రాపర్గా ఎంటర్ చేస్తూ పోతూ ఉంటే మనకి ఫైనల్గా ఈ పర్సనల్ డీటెయిల్స్ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం వస్తుంది. సో ఇక్కడ మీరు ప్రాపర్గా ఎంటర్ చేస్తే ప్రాపర్గా అప్లోడ్ చేసినట్టు వస్తుంది. ఒకవేళ సరిగా ఎంటర్ చేయకపోతే నాట్ వ్యాలిడ్ అని వస్తుందండి, అంతకుమించి ఏమీ లేదు. ఓకే, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ మనకి సెలెక్ట్ స్టేట్ అని చెప్పి మనం ఇందా చూసాం ఒకటి. సో సెలెక్ట్ స్టేట్ ఏంటి అంటే ఇక్కడ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని మనం ఇక్కడ ఆ డ్రాప్ డౌన్ నుంచి లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. స్టేట్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏదైతే అది మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ప్రాపర్గా ఫిల్ చేస్తే మనకి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తూ వెళ్తుంటాయి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, జెండర్, ఫాదర్ నేమ్, రీజియన్, ఈమెయిల్ ఇవన్నీ ప్రాపర్గా ఎంటర్ చేశారు. మైనార్టీ, క్యాస్ట్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకైతేనే ఈడబ్ల్యూఎస్ ఉంటుందండి. సో ఈడబ్ల్యూఎస్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ ఎక్కడి నుంచి ఇష్యూ చేశారు, మీ సేవ అంటే ఏపీ సచివాలయం అని సెలెక్ట్ చేసుకున్నారు. ఏపీ సేవ ఆర్ సచివాలయం, మీ సేవ, అదర్ ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఈ సర్టిఫికేట్ ఎంటర్ చేశారు. ఓకే, ఇది ఎంటర్ చేసినప్పుడు మనకి ప్రాపర్గా ఉంటే కరెక్ట్గానే ఉన్నట్టు మెసేజ్ వస్తుంది. లేకపోతే మళ్ళీ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేశారు. చూస్ ఫైల్ అని చెప్పి అప్లోడ్ చేశారు. ఇన్కమ్ అనేది బిలో 2,50,000 సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి ఇష్యూ చేశారు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ ఫ్రమ్ మీ సేవ, మీ సేవ నుంచి వచ్చింది. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇలా ఉంటుంది, IC 23456789867543 సమ్ నెంబర్ ఉంటుంది. సో చూసుకొని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ సర్టిఫికేట్ అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు మనకి కాన్ఫిడెన్షియల్ డేటా కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. స్టేట్ ఆఫ్ ది క్యాండిడేట్ మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ స్టేట్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. తర్వాత మనకి పర్సనల్ డీటెయిల్స్ తర్వాత స్పెషల్ కేటగిరీస్ అని ఉంటుంది. స్పెషల్ కేటగిరీస్లో పర్సన్ విత్ డిజేబుల్డ్, ఓకే, పీడబ్ల్యూడీ అంటారు. ఇది ఉంటే ఎస్, లేదంటే నో పెట్టుకోండి. ఎన్సీసీ అయితే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. సర్టిఫికేట్స్, గేమ్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ చేసుకునే టైంలోనే మనం ఇక్కడ ఈ డేటా ఎంటర్ చేసాం కాబట్టి ప్రాపర్గా ఎంటర్ చేసి ఉంటే మళ్ళీ మనం కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కరెక్షన్స్ కూడా చేసుకోవాల్సి రావచ్చు, ఎందుకంటే ఆ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మనం అప్పుడు ఎస్ఆర్ నో పెట్టి ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా అవకాశం ఉంటుంది. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏదైతే అది ఇక్కడ మనం ఎస్ అయితే ఎస్, నో అయితే నో ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని ఉండాలి. అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మనకి ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ ఈఏపీ సెట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు వస్తుందండి. ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. వాటిని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, అంతమించి ఏమీ లేదు. ఇక్కడ 12th క్లాసు, 11th క్లాసు అప్ టు 6th క్లాస్ మీరు ఎక్కడ చదివారు ఏంటి, ఆ ప్లేస్ ఏంటి, ఆ డిస్టిక్ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు, అంతకుమించి ఏమీ లేదు. ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ ఇవన్నీ అయితే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. మనకి హాల్ టికెట్ నెంబర్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఎంటర్ చేసాం కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేసాం కాబట్టి ప్రాపర్గా ఎంటర్ చేస్తే హాల్ టికెట్ నెంబర్కి ఎంత ర్యాంక్ వచ్చింది, దాని మార్క్స్ ఏంటి, ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ ఏంటి ఇక్కడ మనకు కనిపిస్తాయి. అలాగే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, బోర్డు, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ గ్రూప్ సబ్జెక్ట్స్. గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి గ్రూప్ సబ్జెక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఓకే,
డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఇదంతా కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చిన డేటా. సో దీంట్లో ఒకవేళ మనం ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఏమీ కరెక్షన్స్ లేవు అనుకుంటే నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఇక్కడ సెలక్షన్ చూసుకోండి. ఇక్కడ ద యూజర్ వాంట్ టు మాడిఫై ద డీటెయిల్స్ షోన్ ఇన్ ద అబోవ్ అప్లికేషన్. యూజర్ నీడ్స్ టు సెలెక్ట్ as shown below and click on submit for modifications. If the user doesn't want to modify the details shown in the above application, then the user needs to select no and click on submit for payment page, and there will be no change to edit details again. ఓకే, ఒకవేళ మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కరెక్షన్ చేసుకోవడానికి మీరు ఆప్ చేసుకోవాలి. డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. మళ్ళీ మనకి కరెక్షన్స్ చేసుకోవడానికి ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎడిట్ అయ్యేటట్టు మనకి ఒక అవకాశం వస్తుంది. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ నో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మనకి పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతుందండి. ఓకే, ఇలా మనకి కనిపిస్తూ వెళ్తుంటుంటాయి. ఓకే, చూసుకోండి ఇక్కడ డూ యూ వాంట్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నారు, సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారు. Though the selection of nearest helpline center is mandatory, certificate verification, the uploaded certificates will be done by concerned authorities by online. However, any candidate needs help support can attend the selected help HLC అంటున్నారు. ఇక్కడ ఏం చెప్పాడు అంటే మీకు ఏవైనా హెల్ప్ కావాలి, కరెక్షన్స్ కానీ ఏవైనా మోడిఫికేషన్ చేసుకోవడంలో ఒకవేళ మీకు హెల్ప్ కావాలనుకుంటే మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి విజిట్ చేయవచ్చు. బట్ ఇది మ్యాండేటరీ ఏమీ కాదు. మీరు ఏవైతే అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేసే ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు వెరిఫికేషన్ చేసేస్తారు. ఒకవేళ మీకు హెల్ప్ కావాలనుకుంటే మాత్రం మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ వెళ్ళి విజిట్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే చూడండి డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అంటున్నాడు. ఓకే బటన్ క్లిక్ చేస్తే ఓకే వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలా మనకి ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో అవన్నీ కూడా కనిపించేస్తాయి రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉన్న డేటా. ఒకవేళ మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే మనం ఇందా చెప్పుకున్నాం కదా, డూ యూ వాంట్ ఎడిట్ ఎనీ చేంజ్ డూ యూ వాంట్ చేంజ్ ద డేటా విచ్ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని అడిగినప్పుడు మనం ఎస్పీ పెట్టుకుంటే మనం మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేసుకునే అవకాశం వచ్చింది. ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ ఎడిట్ అయి కనిపిస్తున్నాయి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. మనము ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇంతకుముందు ఏపీ ఎంసెట్, ఏపీ ఈఏపీ సెట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటే మనకు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుందని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కరెక్షన్స్ వీడియో ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. సో అది చెప్పేటప్పుడు కూడా చెప్పాను, నేమ్స్లో కానీ ఫాదర్ నేమ్లో కానీ మదర్ నేమ్లో కానీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి, కరెక్షన్ చేసుకోవడానికి ఈ కౌన్సిలింగ్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అవకాశం ఇస్తారని చెప్పాను. సో అదే మీకు ఇక్కడ ఇస్తున్నాడు. ఓకే, మీరు ఎస్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా ఎడిటబుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఎడిటబుల్ ఫామ్లో ఏవైతే ఫీల్డ్స్ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం మళ్ళీ మీకు ఇచ్చాడు. ఒకవేళ ఈ మిస్టేక్స్ ఏవి లేవనుకోండి, సింపుల్గా మీరు ఏం చేయవచ్చు, ఫర్దర్ స్టెప్లో ప్రొసీడ్ అయిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఇలా మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. మిస్టేక్స్ ఉంటే మాత్రం మళ్ళీ మనం కరెక్షన్ చేసుకొని ప్రాపర్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ నో ఉంది. ఇది మనం ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపిస్తూ వెళ్తూ ఉన్నారండి, అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ మీకు ఒకవేళ ఎన్సీసీ ఉండి ఉంటే ఎన్సీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏది ఉంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ చేసుకొని మిగతా వాటిని నో సెలెక్ట్ చేసుకొని మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు అండి. ఇక్కడ స్పేస్ పెట్టినప్పుడు చూడండి, పర్సన్ విత్ డిజేబిలిటీ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ పర్సన్ విత్ డిజేబిలిటీ పీడిఎఫ్ ఫైల్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకు వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో చేయడంతో పాటు ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి వీటిని వెరిఫికేషన్ చేయాలంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ వెళ్ళి అక్కడ ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్తో పాటు మిగతా సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి అక్కడ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మిగతా వాళ్ళకైతే నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళవచ్చు, కానీ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ వెళ్ళి విజిట్ చేసి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ దో ది క్యాండిడేట్ సెలెక్టెడ్ ఎనీ హెల్ప్ లైన్ సెంటర్ షీట్ ఈస్ టు ఫిజికల్లీ అటెండెడ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇక్కడ మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నా ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రం గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ మాత్రం ఖచ్చితంగా వెళ్ళి వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటే మాత్రమే ఆ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకొని మంచి సీట్ పొందే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా మీకు ఎడిట్ చేయాలనుకుంటే ఎస్ నో అని ఆప్షన్ వస్తుంది. మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలామంది స్టూడెంట్స్ డిస్ట్రిక్ట్స్ స్పేస్ మనకి స్కూలు కాలేజ్ నేమ్స్ వీటిని సెలెక్ట్ చేసుకోవడంలో మిస్టేక్ చేసి ఉంటారు మనకి ఎంసెట్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు. సో అలాంటి మిస్టేక్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తారు. ప్రతి ఒక్క ఫీల్డ్ దగ్గర కూడా మనకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకుంటూ
ఎడిట్ చేసుకుంటూ పోవాలండి. ఓకే. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఒకవేళ నో సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మళ్ళీ మీకు ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తారు. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఎస్ చేశాడు కాబట్టి ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కాలేజ్ నేమ్ ఏంటి, స్టేట్ ఏంటి, డిస్టిక్ ఏంటి, తర్వాత మనకి ఈ పర్టికులర్ బోనోఫైడ్స్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇదా మనకి ప్రతి ఒక్క దానికి కూడా అవకాశం ఇస్తూ వెళ్తూ ఉన్నారు. సో ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, ప్రాపర్గా అర్థం చేసుకుంటూ. ఓకే. ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటేనే మాత్రం మనకి మంచిగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మిస్టేక్స్ చేయకూడదండి. ఓకే. సో డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ప్రాపర్గా ఎంటర్ చేసిన తర్వాత మనకి రీజన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏయూ రీజన్ అయితే ఏయూ, ఎస్వీ అయితే ఎస్వీ వస్తుంది. ఒకవేళ మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ రీజన్ అన్నప్పుడు మీకు రీజన్ ప్రాపర్గా వస్తే నో ప్రాబ్లం. మిస్టేక్ ఉంటే మళ్ళీ మీరు కావాలనుకుంటే మళ్ళీ రీకరెక్షన్ చేసుకోండి. అంటే ఇక్కడ ప్రాపర్గా ఎంటర్ చేయకపోతే మాత్రం మీ రీజన్ ఏయూ అయితే ఎస్వీ వస్తుంది, ఎస్వీ అయితే ఏయూ వస్తుంది. సో తరోగా చెక్ చేసుకుంటూ ఈ డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకుంటూ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏపీసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడ మిస్టేక్ చేసి అవకాశం అయితే ఉండదు. బట్ ఇంటర్మీడియట్ దగ్గర ఇక్కడ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్స్ ఎంటర్ చేసే దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఏపీ సెట్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు, ఎంసెట్ ఎగ్జామినేషన్కి అప్లికేషన్ చేసుకునేటప్పుడు మిస్టేక్ చేసుకుంటారు. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ ఇయర్ ఎంటర్ చేసి ఉంటారు. సో ఇక్కడ కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రాపర్గా ఎంటర్ చేసుకోండి. ఓకే. అలాగే హెల్ప్ లైన్ సెంటర్, అప్డేట్ సెంటర్, ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా మీకు అడుగుతున్నాడు. సో హెల్ప్ లైన్ సెంటర్, నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ ఏదైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మీరు ఇప్పటి వరకు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవన్నీ ప్రాపర్గా ఎంటర్ చేశాము అని చెప్పి డిక్లరేషన్ అనేది టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా మనకి మళ్ళీ చూపిస్తున్నాడు సింపుల్గా. హెల్ప్ లైన్ సెంటర్ మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉంటే మాత్రం గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఎడిట్ ఆఫ్ ది చేంజెస్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ ఫర్ సబ్మిషన్ అండ్ సక్సెస్ పేజ్ షల్ బి డిస్ప్లేడ్ యాజ్ బిలో. ఫర్దర్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఫర్ సక్సెస్ఫుల్ అప్లికేషన్ సబ్మిషన్. సో అంతా మీరు ప్రాపర్గా సబ్మిట్ చేసిన తర్వాత మిమ్మల్ని సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతుంది. ఓకే బటన్ క్లిక్ చేసేసి మనము పేమెంట్ పేజెస్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఇక్కడ మీరు పేమెంట్ పేజ్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఈ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయండి. ఒకసారి మీరు డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి వెళ్ళినప్పుడు ఈ డీటెయిల్స్ ఏపీసెట్ హాల్ టికెట్ నెంబరు, ఆధార్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మొబైల్ నెంబరు, క్యాస్ట్ కేటగిరీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, అమౌంట్, ఈ అమౌంట్ కూడా చూపిస్తుంది. ఇవి మీరు ప్రాపర్గా ఎంటర్ చేసి ఉంటే మీకు ప్రాపర్ అమౌంట్ చూపిస్తుంది. మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేయకపోతే మాత్రం డిఫరెంట్ అమౌంట్స్ చూపిస్తాయి. సో జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మనకి హెల్ప్ లైన్ సెంటర్ కూడా డిస్ప్లే అయింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, అపోజిట్ స్టెల్లా కాలేజ్, నియర్ బెంజ్ సర్కిల్ ఇలా కనిపిస్తుంటుంది. మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ నోట్ కూడా కనిపిస్తుంది. హెచ్ఎల్సి హ్యాస్ బీన్ చేంజ్ టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, స్టెల్లా కాలేజ్ నియర్ బెంజ్ సర్కిల్, స్పెషల్ కేటగిరీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్. మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరు స్పెషల్ కేటగిరీ ఉంటే మాత్రం ఆటోమేటిక్గా అదే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకే మారిపోతుంది. అలాగే ఇక్కడ పేమెంట్ మోడ్స్ డిస్ప్లే అవుతాయి. సో పేమెంట్ మోడ్ అనేది డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ త్రూ ఎస్బీఐ, నెట్ బ్యాంకింగ్ ఐసిఐసిఐ, నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి, నెట్ బ్యాంకింగ్ అదర్ బ్యాంకింగ్స్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ పేటిఎం ద్వారా, ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. పే బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక డమీ పేజ్ వస్తుంది. సో పేమెంట్ స్టేటస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ నేమ్, జెండర్, క్యాస్ట్ కేటగిరీ, మొబైల్ నెంబర్, పర్సన్ విత్ డిజబిలిటీ, మనం డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే చేస్తూ మనకి పేమెంట్ రిఫరెన్స్ నెంబరు, పేమెంట్ డేటు అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఈ పేమెంట్ ఏదైతే వచ్చిందో రిసిప్ట్, దీన్ని ప్రింట్ తీసుకొని మనము కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే టైంలో ఫిజికల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకునేటప్పుడు ఈ రిసిప్ట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీని ప్రింట్అవుట్ కూడా తీసుకోవాలి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఏపీసెట్ హాల్ టికెట్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికెంట్ నేమ్, జెండర్, క్యాస్ట్ కేటగిరీ, మొబైల్ నెంబర్, పర్సన్ విత్ డిజబిలిటీ, ఎస్ ఉంది, అమౌంట్ 1200, పేమెంట్ రిఫరెన్స్. ఇక్కడ మనకి ఈ బ్లూ కలర్లో ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఆల్రెడీ వేరే వాళ్ళు పేమెంట్ చేసి ఉన్నారు. ఆ పేమెంట్ రిసిప్ట్స్ నెంబర్స్ అవన్నీ కనిపించకూడదు కాబట్టి, కాన్ఫిడెన్షియల్గా ఉండాలి కాబట్టి వీటి మీద మనకి బ్లూ కలర్లో చూపిస్తున్నాడు. మీకైతే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా డిస్ప్లే అవుతాయి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం హోమ్ పేజ్కి వెళ్ళి మనం పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్గా కనిపించాలి. ఇక్కడ పేమెంట్ సక్సెస్ అని కనిపిస్తే యూ హ్యావ్ ఆల్రెడీ డన్ ది పేమెంట్ సక్సెస్ అని కనిపిస్తుంది. వన్స్ ఇది సక్సెస్గా ఉంటే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. క్లిక్ ఆన్ నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్, ఎంటర్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్లిక్ ఆన్ సబ్మిట్ టు నో ద స్టేటస్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే. ఇక్కడ మనం నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా రిజిస్ట్రేషన్ స్టేటస్ కూడా కనిపిస్తుంది. ఓకే.
APAP said, know your registration status. Your application has been registered successfully and the application is under verification. ఇలా కనిపించాలి. మనం డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసాం కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. సక్సెస్ఫుల్గా మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా అప్లోడ్ చేసి ఉంటే మనకి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని చెప్పి ఒక మెసేజ్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ సర్టిఫికేట్ రీఅప్లోడ్, ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, క్లిక్ ఆన్ సబ్మిట్ టు అప్లోడ్ ది డాక్యుమెంట్స్. ఒకవేళ మనల్ని రీఅప్లోడ్ చేయమని అడిగాడు అనుకోండి, రీఅప్లోడ్ చేయమన్నప్పుడు మళ్ళీ మనం ఈ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సో అప్పుడు మనకి ఏపీ సెట్ రీఅప్లోడ్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సో మనకి ఏపీ సెట్ రీఅప్లోడ్ ఫాము ఓపెన్ అయ్యే ముందు మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఈ డీటెయిల్స్ ఎవరికైనా తెలిసి ఉంటే కూడా వాళ్ళు మళ్ళీ కరెక్టెడ్ సర్టిఫికేట్స్ లేదా రాంగ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుండా మనకి థ్రెట్ లేకుండా ఉండాలి అంటే ఇక్కడ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఏపీ సెట్ రీఅప్లోడ్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో దీంట్లో పర్సనల్ డీటెయిల్స్, తర్వాత అప్లోడర్ ఫైల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఏమేమి ఫైల్స్ మనం అప్లోడ్ చేసాము, సపోజ్ మనం వెరిఫికేషన్ చేసిన తర్వాత ఏదైనా ఒక సర్టిఫికేట్ సరిగా లేదు, దాన్ని రీఅప్లోడ్ చేయమని చెప్పి వెరిఫికేషన్ ఆఫీసర్ మనకి ఇంటిమేషన్ పంపించాడు అనుకోండి, అప్పుడు మనం రీఅప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో రీఅప్లోడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏ సర్టిఫికేట్ సరిగా లేదు, దాన్ని మనం అప్లోడ్ ఎలా చేయాలి, ఎందుకు అప్లోడ్ చేయాలనేది రీజన్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, 9th క్లాస్ సర్టిఫికేట్ ప్రాపర్గా అప్లోడ్ చేయలేదని చెప్పి ఒక రీజన్ కనిపిస్తుంది. ఇమేజ్ ఈజ్ నాట్ క్లియర్ ఆర్ విజిబుల్. సో ఈ 9th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే బోనోఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారో దాని ఇమేజ్ ప్రాపర్గా లేదు కాబట్టి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయమని అడుగుతున్నాడు. అప్లోడ్ క్లియర్ సర్టిఫికేట్, రిమార్క్స్ క్లియర్గా మళ్ళీ అప్లోడ్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. సర్టిఫికేట్ స్టేటస్, ఇక్కడ సర్టిఫికేట్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ అప్లోడెడ్, ఫైల్ సైజ్ ఈజ్ లెస్ దెన్ 1 MB ఓన్లీ, పీడిఎఫ్ అలౌడ్. సో ఇక్కడ మనం అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఈ ఫైల్ మళ్ళీ 1 MB బిలో ఉండాలి, అలాగే ఇది ప్రాపర్గా క్లియర్గా ఉండేటట్టు కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ఏపీ సెట్ రీఅప్లోడ్ ఫామ్. సో ఇలా మన డీటెయిల్స్ అన్ని కనిపించినాయి. మనం ఏదైతే సర్టిఫికేట్ అవైలబుల్, సర్టిఫికేట్ నాట్ అవైలబుల్ ఏదైతే అది, ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ మన దగ్గర లేదనుకోండి, సర్టిఫికేట్ నాట్ అవైలబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. సర్టిఫికేట్ ఉందనుకోండి, సర్టిఫికేట్ అవైలబుల్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా చేసిన తర్వాత మనకి మళ్ళీ ఈ ఏదైతే సర్టిఫికేట్ అవైలబుల్ అని సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనకి రీఅప్లోడ్ చేయడానికి ఇక్కడ డ్రాప్ డౌన్ ఒకటి చూస్ ఫైల్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేయగానే సో మనకి రీఅప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది అప్లోడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతుంది. ఓకే బటన్ క్లిక్ చేయగానే క్లిక్ ఆన్ నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్, ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. అంటే మనం ఏదైతే అప్లోడ్ చేసామో రీఅప్లోడ్ చేసామో అది అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్సర్షన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మెసేజ్ కనిపిస్తుంది. అంటే మనం ప్రాపర్గా అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే ఈ మెసేజ్ వస్తుంది. సపోజ్ ఇక్కడ మనం చూడండి, చక్కా లక్ష్మీ నరసింహారావు 19/8/2006 మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, ఫాదర్ నేమ్ కూడా కనిపిస్తుంది, పర్సనల్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇలా కనిపించినప్పుడు మనకి ఇన్సర్షన్ సక్సెస్ఫుల్గా ఉంటే సక్సెస్ఫుల్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ క్లిక్ ఆన్ నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్. దీనికోసం మనము ఎంటర్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్లిక్ ఆన్ సబ్మిట్ టు అప్లికేషన్ స్టేటస్. సో మళ్ళీ మనము ఇప్పుడు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని సరిగా సబ్మిట్ అయినాయా, దాని తర్వాత మనకి ఏదైనా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిందా లేదా మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్, ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా క్లిక్ చేసేటప్పుడు కూడా మనకి ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, సో డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ద కంపిటెంట్ అథారిటీ అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్. ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు మాత్రమే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయినట్టు మనము ఫీల్ అవ్వాలి, అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ స్టేటస్ వెరిఫైడ్ అయిందా లేదా చెక్ చేసుకున్నాము. ఏపీ సెట్ రిజిస్ట్రేషన్ ప్రింట్ తీసుకోవడానికి కూడా మనకు ఒక స్టెప్ ఉంది. ఏపీ సెట్ హాల్ టికెట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ స్టెప్లోకి వెళ్ళినా కూడా మనం హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంటర్ చేయడానికి ఈ వెబ్ పేజ్లో అడుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ రాసి పెట్టుకుని ఉంచుకోవాలి. అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఏపీ సెట్ రిజిస్ట్రేషన్ ప్రింట్ అనేది మనకి ఇలా ప్రింట్ అయ్యి వస్తుంది. ఏపీ సెట్ 2025 అడ్మిషన్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్స్ ఎంపీసీ స్ట్రీమ్. సో దీంట్లో మన డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీస్, దాని తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్లో ఏమేమి మనం ప్రింట్ బటన్ క్లిక్ చేసాం కాబట్టి ప్రింట్ పేజ్ ఓపెన్ అవుతుంది, A4 సైజ్ పేజు. సో మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ మనం సిస్టంలో సేవ్ చేసుకోవడానికి మనకు అవకాశం వస్తుంది. ఇక్కడ ప్రింట్ బటన్ క్లిక్ చేయగానే మన ఈ డీటెయిల్స్ అన్నిటితో పాటు మనకి పేపర్ ప్రింట్అవుట్ అయినట్టు కనిపిస్తుంది. పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, రీజియన్, ఈమెయిల్, క్యాస్ట్ కేటగిరీ,
తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనిపిస్తే మీరు మళ్ళీ వెంటనే హెల్ప్లైన్ సెంటర్కి వెళ్తే మీకు బిఫోర్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసే లోపు లేదా సీట్ అలాట్మెంట్ అయ్యే లోపు మనకు అవకాశం ఉంటే వాళ్ళు ఎడిట్ చేసి మనల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారు. ఓకే, సో అందుకనే ఈ డీటెయిల్స్ అన్ని తరోగా క్రాస్ చెక్ చేసుకోవాలి, ప్రింట్అవుట్ కూడా తీసుకోవాలండి. ఓకే, సో స్పెషల్ కేటగిరీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్ ఉంది, మిగతా అన్ని నో ఉన్నాయి. సపోజ్ ఇది మీరు పర్సన్ విత్ డిజేబిలిటీ లేదు కానీ మీరు ఎస్ పెట్టారు. సో ఎస్ పెడితే మాత్రం అది వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళ ప్రాబ్లము. బట్ మీరు లేకున్నా కూడా పెట్టినప్పుడు వాళ్ళు మిస్టేక్గా ఉంటే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది. చూసుకోండి. ఓకే, ఎన్సీసీ ఉంది మీకు కానీ ఇక్కడ నో వచ్చింది, మరి అప్పుడు మీరు ఏం చేయాలి? హెల్ప్లైన్ సెంటర్ నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్ కాదు, గవర్నమెంట్ ఇది స్పెషల్ కేటగిరీ కాబట్టి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి వెళ్ళి మీరు ఆ సర్టిఫికేట్ చూపించి బిఫోర్ అలాట్మెంట్ అయ్యేలోపు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేలోపు మీరు వెళ్ళి కలిస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎస్ చేస్తారు. సో అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలండి. ఇది ప్రింట్ తీసుకొని తరోగా క్రాస్ చెక్ చేసుకుని సాటిస్ఫై అయితే మాత్రమే మీరు ఫర్దర్ స్టెప్లోకి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ దీని తర్వాత మనకి క్లిక్ ఆన్ వెబ్ ఆప్షన్స్, ఎంటర్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మీ రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఈ ప్రింట్అవుట్ కూడా వచ్చింది. మరి మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలి. సో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి లింక్ కనిపిస్తుంది. సో ఈ వెబ్ ఆప్షన్స్ లింక్ క్లిక్ చేయాలి సింపుల్గా. ప్రజెంట్ అయితే మనకి ఇంకా ఎనేబుల్ చేయలేదు. సో ఎలా ఎనేబుల్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం కాబట్టి సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో కూడా మనం ఇప్పుడే చెప్పుకుందాము. సో ఇక్కడ మీరు ఏపీజెడ్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో ఏపీజెడ్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీకు వెబ్ ఆప్షన్ సెలక్షన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో వెబ్ ఆప్షన్ సెలక్షన్ పేజ్ దగ్గర కూడా మీకు మళ్ళీ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చినట్టు కూడా మీకు మెసేజ్ కూడా వస్తుంది. సో ఆ ఓటీపీ మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఉంచారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ ఓటీపీ ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు చూడండి వెబ్ ఆప్షన్ సెలక్షన్ అని చెప్పి ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, నేము, డిస్ట్రిక్ట్, యూనివర్సిటీ టైప్. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్న వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీకు చూసుకుంటే బ్రాంచ్ కోడ్ పిహెచ్డి, సిఐపిఎస్ చేబ్రోలు హనుమాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇవి ఫార్మసీకి రిలేటెడ్కి సంబంధించినవి. సో ఆదిత్య ఫార్మసీ కాలేజు, అలాగే ఎమాన్యుయల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఐఏఎస్పి చెన్నుపట్టి, ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్ని బట్టి ఇవి కనిపిస్తాయండి. ఓకే, సేవ్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు సేవ్ బటన్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకి థియరీ ఉంటుంది ఎలాగో. సో ఇక్కడ చూసుకోండి, మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, టోటల్గా 13 డిస్ట్రిక్ట్స్ కనిపిస్తాయి. ఈ 13 డిస్ట్రిక్ట్స్లో మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఆప్షన్స్లో ఎక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కనిపిస్తున్నాయి చూడండి. సో పిహెచ్డి, ఏసీపీఎస్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, పిహెచ్డి బాలాజీ కాలేజ్ ఆఫ్, ఇవి సెలెక్ట్ చేసుకున్నారు. ఆప్టెడ్ కౌంట్ 4. మీరు పెట్టుకున్న ఆప్షన్స్ 4 అని కనిపిస్తున్నాయి. అంటే మీరు ఇక్కడ ఈ స్క్రోల్ బార్ ఉంది కదా, ఈ స్క్రోల్ బార్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీన్ని స్క్రోల్ చేసుకుంటే మీకు యాక్చువల్గా ఎలిజిబుల్ కోర్సెస్ ఏంటి, మీకు ఏ కాలేజెస్లో ఏ కోర్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో వాటిని మీరు ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టేసి క్లిక్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ప్రయారిటీ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ప్రిఫరెన్స్ నెంబర్ అని ఉంది. ప్రిఫరెన్స్ నెంబర్ 1లో ఏముంది, బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది. 2లో ఏముంది, హెచ్సిపి హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది. ఇలా మీరు వీటిని పైకి కావాలంటే పైకి, కిందికి కావాలంటే కిందికి యారో మార్క్స్ని పెట్టి మీరు పైకి కిందికి జరుపుకుంటూ మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకుంటూ ఉండవచ్చు. అలాగే ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ సింపుల్గా డిలీట్ సింబల్ కనిపిస్తుంది. డిలీట్ అని ఉంది చూడండి. ఇక్కడ ఈ రెడ్ సింబల్ డస్ట్బిన్ టైప్లో ఒక సింబల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే ఇది డిలీట్ అయిపోతుంది. మీరు పైకి కావాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ పైకి కిందికి మార్చుకోవచ్చు. సపోజ్ ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టారు కానీ ఇది నెక్స్ట్ కిందనో పైనో పెట్టుకోవాలనుకుంటే మీరు ఈ యారో మార్క్స్ని క్లిక్ చేస్తూ ఉంటే అవి పైకి కిందికి కదులుతూ ఉంటాయండి. సో వన్స్ ఇవి ఓకే అనుకున్న తర్వాత మీరు సింపుల్గా సేవ్ బటన్ క్లిక్ చేయాలి. సో సేవ్ బటన్ క్లిక్ చేసినప్పుడు సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఓకే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ మెసేజ్ కూడా కనిపిస్తుంది చూడండి. ఆప్షన్స్ వన్స్ ఫ్రీజ్, క్యాండిడేట్ కెనాట్ యాడ్ ఆర్ మోడిఫై ది ఆప్షన్స్ ఆర్ చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్. సో వన్స్ ఇక్కడ మీరు ఆప్షన్స్ అన్ని క్లిక్ చేసేసి సేవ్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ అడుగుతూ ఉంటుంది. మీరు ఆప్షన్స్ ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆప్షన్స్ ఫ్రీజ్ అయినప్పుడు మాత్రం మళ్ళీ మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో ప్రాపర్గా మనం ఆప్షన్స్ ఎక్సెస్ చేసుకోవాలంటే ముందుగా మనం మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రాసుకొని మనం ప్రయారిటీస్ రాసుకొని ప్రిఫరెన్స్ రాసుకొని
కాలేజెస్ మనకి చాలా కోర్సెస్ ఉంటాయి కాబట్టి ఆ కోర్సెస్ ఆ పర్టికులర్ కాలేజీలో ప్రిఫరెన్స్ ఏంటి అనేది వరుసగా రాసుకొని ఒక పేపర్ మీద రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫ్రీజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, మీరు ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేశారంటే ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయండి ఆటోమేటిక్గా. ఓకే, సో మీరు ఇక్కడ మనకైతే 4 ఆప్షన్స్ చూపిస్తున్నాడు. ఇవి యాక్చువల్లీ ఫార్మసీకి సంబంధించినవి. సో బట్ మీరు ఇక్కడ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ కూడా ప్రాపర్గా కనిపిస్తాయి. వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టారు ఏంటనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఈవెన్ మనము ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్లో ఉన్న కోర్సెస్ సెలెక్ట్ చేసుకుని కూడా ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. చాలా ప్రిఫరెన్సెస్ అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ మీరు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్ పెట్టుకోవాలి, అప్పుడు మీరు డిస్ట్రిక్ట్ అనేది గుంటూరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ గుంటూరులో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే యూనివర్సిటీ టైప్ అనేది ఇక్కడ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంత ముందు కూడా చూసాం మనం ఇక్కడ ప్రైవేట్ అని చెప్పి ప్రైవేట్ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్, యూనివర్సిటీ ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకుని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే మనం ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే అన్ని ఆప్షన్స్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందండి. ఫైనల్గా ఇలా ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మాత్రం మనకి ఎన్ని ఆప్షన్స్ పెట్టాము ఏంటనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రింట్అవుట్ కోసం ఇక్కడ ప్రింట్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. సో ఇలా మనకు ఒక పేజ్ ప్రింట్అవుట్ అనేది వస్తుంది. మనం ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాము ఏందనేది ఆ ప్రింట్అవుట్లో కనిపిస్తుంది. ఇక్కడైతే డమ్మీ డేటా కాబట్టి 4 ఆప్షన్స్ మాత్రమే చూపించాడు. ఓకే, సో దీని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ ప్రింట్అవుట్ ఇలా కనిపిస్తుంది. ఓకే, వీళ్ళు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ అయితే 4 వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్రింట్అవుట్ కూడా వీళ్ళు తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ కూడా మనకి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఇక్కడే ఇచ్చారు. సో మనం అంటే మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇది పనికి వస్తుంది. ఓకే, వెబ్ ఆప్షన్స్ నుంచి మనకు పెట్టుకున్న ఆప్షన్స్లో కాలేజ్ వచ్చిందనుకోండి, మనకి ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం మనకి డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఒక లింక్ కనిపిస్తుంది. ఆ డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ లింక్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి చూపిస్తుండు. అలాగే ఏపీజెడ్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు కూడా ఎంటర్ చేసేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకి అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ చేయడానికి మనకి మొబైల్ నెంబరు అలాగే దానికి సంబంధించిన ఓటీపీ రెండు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దాని ఓటీపీ కూడా ఎంటర్ చేయగానే ఇదైతే మనకి ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మనకి మొబైల్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా వెళ్తుంది. సో వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే అలాట్మెంట్ ఆర్డర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, వెబ్ ఆప్షన్స్ రిపోర్టు ఇవి 3 కనిపిస్తున్నాయి. సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేయండి. సో అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా అలాట్మెంట్ ఆర్డర్ కనిపిస్తుంది చూడండి. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, క్యాండిడేట్ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, అండ్ వాట్ ఈజ్ హిజ్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, అండ్ రీజన్ ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే క్యాస్ట్ ఓసీ అయితే ఓసీ, ఫీజు రీంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉందా నో ఉందా అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తాయి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. ఇక్కడ ఫీజు రీంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉంటే మాత్రమే మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఫీజు రీంబర్స్మెంట్ నో ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే ఫీ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ కాలేజ్ పేరు కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఏ కాలేజీలో వచ్చింది, దాని తర్వాత మీకు ఏ కోర్సులో వచ్చింది, అండ్ మీకు ఏ రీజియన్లో ఏ కేటగిరీలో వచ్చింది, అలాగే మీరు ఎంత ఫీజు టోటల్గా ఇప్పుడు ఈ పర్టికులర్ కోర్స్కి ఎంత ఫీజు ఉంటుంది. మనకి ఇక్కడ ఇది ఫార్మసీ చూపిస్తున్నాడు. సివిల్ అయితే సివిల్, మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అలా కంప్యూటర్ కోర్సెస్ కనిపిస్తాయండి. ప్రజెంట్ అయితే మనకి ఇది ఫార్మసీకి సంబంధించిన డమ్మీ డేటా చూపిస్తున్నాడు. బట్ మీకు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రం మీ కోర్స్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఆ పర్టికులర్ కోర్స్కి ఏ కేటగిరీలో మీకు సీట్ అలాట్మెంట్ అయింది, అలాగే మీరు ఎంత ఫీజు పే చేయాల్సి రావచ్చు, ఫీజు రీంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఎంత పే చేయాలి, ఫీజు రీంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేకపోతే ఎంత పే చేయాలి, రెండు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఈ రెండు కూడా క్లారిటీగా చెప్తాను చూడండి. ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ది కాలేజ్ ఆర్ కోర్స్ ఇస్ 38,000. ఇక్కడ ఈ పర్టికులర్ కోర్స్కి 38,000 ట్యూషన్ ఫీ ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో అడ్మిషన్ టైంలో వీళ్ళు ఎంత పే చేయాలి, 0 పే చేయాలని చూపిస్తున్నాడు. ఎందుకంటే ట్యూషన్ ఫీ రీంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉంది కాబట్టి వీళ్ళు ట్యూషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ట్యూషన్ ఫీ ఎగ్జామ్టెడ్ అండర్ ది ఫీజు రీంబర్స్మెంట్ కేటగిరీ. సో వీళ్ళందరూ కూడా ఈ ఫీజు రీంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ పొందాలి అంటే ప్రాపర్ సర్టిఫికేట్స్ కూడా కాలేజ్ టైంలో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ అప్లై చేసుకొని ఆ ఫీజు రీంబర్స్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ పొందుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ట్యూషన్ ఫీజు రీంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ప్రాపర్గా
గో త్రూ అవ్వాల్సి ఉంటుందండి. ఓకే, దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవడానికి మీరు ప్రింట్ బటన్ క్లిక్ చేయగానే ఇలా మనకి మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అంటే మీ సిస్టంలో సేవ్ చేసుకోవడానికి ఇది పనికొస్తుంది. ఒకవేళ మీకు ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉంటే ప్రింటర్ కూడా చూపిస్తుంది. ఆ ప్రింటర్కి మీరు ఈ పేజ్ని పంపించేసి ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది మనకి ఫైనల్గా అలాట్మెంట్ ఆర్డర్. సో ఇలా వచ్చింది. దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ కూడా ఉంటాయి. మీరు ఏ పర్టికులర్ డేట్ లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, అలాగే ఫిజికల్గా కాలేజీలో ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఇదంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మనం కాలేజీకి ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. బట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మాత్రం మనం ఫిజికల్గా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అలాగే ఒరిజినల్ టీసీ అనేది కూడా కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదే ఇక్కడ మనకి బోల్డ్ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనం కాలేజీలో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళు అడిగితే ఒకసారి చూపించాలి. బట్ ఒరిజినల్ టీసీ మాత్రం ఖచ్చితంగా మీకు అలాట్మెంట్ అయిన కాలేజీలో మాత్రం ఖచ్చితంగా మీరు చూపించాల్సి ఉంటుంది. నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ టిల్ ది ఫైనల్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్. సో ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయినంత మాత్రాన మనం కాలేజీకి వెళ్ళి కాలేజీలో వాళ్ళకి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేసి కూడా ఉన్నారు. సో మీరు ఫీజు అలాట్మెంట్ సీటు అలాట్మెంట్ అయినంత మాత్రాన కాలేజీ వెళ్ళిపోయి హరిబరిగా అడిషనల్ ఫీజెస్ ఏమీ పే చేయవద్దండి. ఎందుకంటే మీరు సెకండ్ ఫేజ్లో మంచి కాలేజీలోకి మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మరి కాలేజీలో పే చేసిన అమౌంట్ వాళ్ళు ఇవ్వకపోవచ్చు, ఇలాంటి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఒకవేళ మీరు కాలేజీకి వెళ్ళి వాళ్ళు అడ్మిషన్ ఫీజు అనో, లేకపోతే లైబ్రరీ ఫీజు అనో, యూనిఫామ్ ఫీజు అనో, బుక్స్ ఫీజు అనో ఏదో ఫీజు వసూలు చేసుకుంటారు. అప్పుడు మీరు ఖచ్చితంగా ఇక పే చేయాల్సి రావచ్చు. ఓకే, సో ఇదైతే మనకి ఆన్లైన్లో జనరేట్ అయిన అలాట్మెంట్ ఆర్డర్. దీన్ని తీసుకొని వెళ్ళి మీరు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎంత ఫీజు పే చేయాలో అంత ఫీ పే చేసిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం మీకు ఇక్కడ లింక్ కనిపిస్తుంది. సో ఇది వెబ్ పేజ్ ఇంటర్ఫేస్లో మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా కనిపిస్తుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్తో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్ లింక్ కూడా కనిపిస్తుంది. సో ఇదే సెల్ఫ్ రిపోర్టింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే లాగిన్ అయిన తర్వాత మనకి అలాట్మెంట్ ఆర్డర్ కూడా కనిపిస్తుంది. సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. సో సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం మీరు ఇక్కడ ఈ అలాట్మెంట్ ఆర్డర్ పేజ్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ ఈ పింక్ కలర్ లేదా రెడ్ కలర్లో కనిపిస్తున్న దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించిన సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, క్యాండిడేట్స్ నేము, ఫాదర్ నేమ్, జెండర్, క్యాస్ట్, అలాటెడ్ ఇన్స్టిట్యూట్, అలాటెడ్ బ్రాంచ్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ప్లీజ్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద అలాట్మెంట్ ఆర్డర్ కేర్ఫుల్లీ. సో ఇందాక నేను చెప్పా కదా, ఇవన్నీ కూడా ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. చదువుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, యాక్సెప్ట్ మై జాయినింగ్ ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజీస్ 10/12/2024. ఇది మనకి ఎప్పటిదో ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ డేట్ కూడా కనిపిస్తుంది. ఏ టైం లోపు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ డిస్ప్లే అయిన దాని ప్రకారం మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే మనకి ఓకే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఓకే బటన్ క్లిక్ చేయగానే మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఎలాగో డౌన్లోడ్ అయింది. సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ కూడా ఒకటి ఓపెన్ అవుతుందండి. సో సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్ నేమ్, ఇందా చెప్పుకున్న డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ బాలా పిహెచ్డి త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, ఇది ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది. సో యువర్ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్ వైడ్ హాల్ టికెట్ నెంబర్. సో ఇది మీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరే ఇక్కడ వస్తుంది. సబ్మిట్ దిస్ అలాంగ్ విత్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ డౌన్లోడ్. సో ఒకవేళ మీరు కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయాలనుకుంటే ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ రిపోర్ట్ ఒకటి, అలాగే మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే జనరేట్ అయిందో అలాట్మెంట్ ఆర్డర్, ఇవి తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో జస్ట్ ఒకసారి కాలేజీలో కలిసి రండి. ఓకే, సో కాలేజ్ వాళ్ళ అట్మాస్ఫియర్, కాలేజ్ ఎట్లా ఉంది, కాలేజీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండవచ్చా, మీరు ఓల్డ్ స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేసుకుంటే మీకు ఆ కాలేజ్ గురించి క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఆ డీటెయిల్స్ కోసం అయితే మీరు కాలేజీకి ఒకసారి వస్తే బాగుంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మనం కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రాబ్లం ఉండదు. బట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మాత్రం ఖచ్చితంగా మనం కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటు నచ్చలేదనుకోండి, మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ చూసుకోవడానికి మనకి ఇక్కడైతే అవకాశం ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ నుంచి మనకి ఎన్నో పొజిషన్లో మనకి సీట్ అలాట్ అయింది, అంటే ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది, మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఒకసారి చూసుకొని మనం అంచనా వేసుకోవడానికి ఇది పనికొస్తుంది. సో దట్ మనం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఈ ఆప్షన్స్ని షఫుల్ చేసుకోవడానికి కూడా మళ్ళొకసారి మనకు అవకాశం ఉంటుంది. సో ఇదైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి, అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి, జాయినింగ్ రిపోర్ట్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి
సంబంధించిన పూర్తి సమాచారం ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్స్ లిస్టు టాప్ కాలేజెస్ ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టులలో ఉన్నాయి. ఏపీ సెట్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్లో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope you will subscribe my YouTube channel and like this video. Wish you all the best for your engineering admissions.